we are learning number system part 2. So there are three kinds of number system in this matter: Indo-Arabic system, English system, Roman system. What is the difference between three number systems? I will learn what is the difference between the three number systems. Look at this. First, Indo-Arabic system. Indo-Arabic system. So in Indo-Arabic system, units first, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. Unit 1, tens, 10 to the 1, the 1 0. Hundreds, 10 square. 10 square means 100. After 1, 2 zeros. Hundreds. Thousands, 10 cube. After 1, 3 zeros. 10,000s, 10 to the 4. After 1, 4 zeros. Lakhs, 10 to the 5. After 1, 5 zeros. 10 to the 6. After 1, 6 zeros. 10 lakhs. Crores, 10 to the 7. After 1, 7 zeros. 10 crores. After 1, 8 zeros. 10 to the 8. After 1, 8 zeros. So units, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. First, we should divide units, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. For example, one number 53, 67, 49. First, units, tens, hundreds, dot, thousand, 10,000, dot, lakhs. So lakhs అనేది మనం చదువుకోవాలి. You should read from lakhs. 5 lakhs 36,749. 5 lakh 36,749. ఎలా చదువుకోవాలి ఇలా. నెక్స్ట్ నెంబర్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakh, 10 lakh అంటే ఇక్కడ 16 lakhs, 16 lakh 80,304. 16 lakh 80,304 ఇలా రాయాలి. 16 lakh 80,304. Another example. Next, 3 units, tens, hundreds, 1,000, 10,000, lakh, 10 lakh, crores, 10 crores, crores, 10 crores, 24 crores. From you will start 24 crores. 24 crores, 16 lakh 8,003. 24 crore, 16 lakh 8,003. 24 crore, not to write plural. 16 lakh, lakhs అని పెట్టుకో అవసరం లేదు. 80,000 అని అవసరం లేదు. 80,003. 24 crores, 16 lakhs 8,003. ఇలాగా మనం ఇండో-అరబిక్ సిస్టంలో మనం యూజ్ చేసుకుంటాం. ఎటువంటి నెంబర్ అయినా సరే ఫస్ట్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ లాక్స్, 10 lakhs, క్రోర్స్, 10 crores అలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలా యూజ్ చేసుకుంటే మనం ఎటువంటి నెంబర్ అయినా సరే క్లియర్గా రాయగలం, చెప్పగలం. ఇది ఫస్ట్ ఇండో-అరబిక్ సిస్టమ్ అంటారు. ఇంకా
ఇంగ్లీష్ సిస్టంలోకి వెళ్దాం. ఎక్కువగా బ్రిటన్, అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. 10 crores తర్వాత మిలియన్స్ ఇలాంటిగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేశంలో అత్యధిక డబ్బు గల వాళ్ళని ఈ ఇంగ్లీష్ నెంబర్ సిస్టంలోనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని $1 million ఉంది, ఇన్ని ట్రిలియన్ అని చేస్తుంటారు. అది కూడా మనం నేర్చుకుంటున్నాం. చూడండి, సేమ్ దానికి దీనికి చిన్న తేడా. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, 100,000s, మిలియన్స్, అంటే మిలియన్స్, మిలియన్, 10 millions, 100 millions, 10 millions, 100 millions. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions. ఇక్కడ ల్యాక్స్, క్రోర్స్ లేవు. మిలియన్స్, 10 millions, 100 millions. అంటే ఎలా వస్తుంది? సేమ్ అదే 1, 10 to the 1, 10 square, 10 cube, 10 to the 4, 10 to the 5, 10 to the 6, 10 to the 7, 10 to the 8, 10 to the 8, 100 millions. అంటే మనకి 10 crores లో ఉంటుంది. సో lakhs, 10 to the 5, సో thousands, 100,000s లో వస్తుంది. 100 మిలియన్ అనేటప్పటికి 10 lakhs, మిలియన్ అంటే 10 lakhs, 10 to the 6, after 1 6 zeros, 1 10 100 1000 10,000 100,000 మిలియన్ 10 million 100 million. ఇక్కడ మిలియన్ అంటే 10 crores అన్నమాట, 10 lakhs. ఇప్పుడు చూడండి, ఇందులోనే మనకి 100 millions వరకు వచ్చాం. ఒక మిలియన్ తర్వాత ట్రిలియన్ అంటే 100 million తర్వాత 1000 million. నెక్స్ట్ ట్రిలియన్ అంటే ట్రిలియన్ అంటే మిలియన్, మిలియన్స్ 10 to the power of 12, after 1 12 zeros, ట్రిలియన్ అంటారు. అంటే ఎంత పెద్ద నెంబర్, 1 after 1 12 zeros, దాన్ని ట్రిలియన్ అంటారు. నెక్స్ట్ గూగుల్ అంటే 10 పక్కని 100 zeros, అంత పెద్ద నెంబర్. 1 గూగుల్ ప్లెక్స్ అంటే 10 to the power of 10 to the power of 100, అంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. 10 పక్కని 100 zeros to the power of 10 అవుతుంది, అంటే చాలా పెద్ద నెంబర్. ఇవి ఇంగ్లీష్ నెంబర్ సిస్టమ్. అయితే ఇంగ్లీష్ నెంబర్ సిస్టంలో దీన్ని ఎలా చదువుతాం, ఒక నెంబర్ని ఎలా చదువుతాం? ఇక్కడ చూడండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఇక్కడ 100,000s. ఇక్కడ ప్రతిదానికి కూడా ఆఫ్టర్ 3 ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ 536 536 536,749 536,749 అలా చదవాలి. 536,749 మామూలుగా 536,749 ఇంతవరకు సిస్టంలో చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎలా చదవాలి? జస్ట్ చదవడం ఒకటే ఇబ్బంది, మిగతా అంతా రాయడం అంతా ఒకటే, సేమ్ నెంబర్ ఒకటే, కానీ అక్కడ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. అంటే ఈ సిస్టంలో ఎలా. నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకోండి, యూనిట్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000. ఇక్కడ మిలియన్, 10 million, 100 million. ఇక్కడ ఈ విధంగా 100 million. ఇక్కడ చూడండి 241 million 241 million 608,000 241 million 608,003 241 million 608,003 అలా చదవాలి. ఇక్కడ దానికి దీనికి చిన్న తేడా. ఇది గుర్తుంచుకుంటే మనం రాయడం చదవడం కూడా వస్తుంది. 2 సిస్టమ్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ రోమన్ సిస్టమ్ చూద్దాం. రోమన్ సిస్టమ్ చూడండి. రోమన్ సిస్టమ్ హిందూ సిస్టమ్ ప్రకారం చెప్తాను. ఫస్ట్, 5th, 10th, 50, 100, 500, 1000 బాగా గుర్తుంచుకోండి. మనకి 1 to 20, 100 వరకు మనం వేసేయచ్చు, మనకు బాగా తెలుసు.
అయితే L అంటే 50, 10 తెలుసు, 5 తెలుసు, 1 తెలుసు, అంటే 1 5 ఇలా చూస్తున్నాం, 10 అని ఇలా చూస్తున్నాం. 50 డబ్బులు L, 100 C, 500 D, 1000 M. LCDM గుర్తుంచుకోండి, LCDM మోడల్, LCDM గుర్తుంచుకుంటే 50, 100, 500, 1000 అలా గుర్తుండదు. LCDM వరుస క్రమంలో వస్తుంది. ఇంకా మనకి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 రోమన్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 11. మనం 11 అనేది కావాలంటే ఇక్కడ 11 12 13 14 15 ఇలా వస్తుంది. అంటే 1 యాడ్ అయిన కొద్ది ఇట్ సైడ్, అంటే మనం రాస్తున్నప్పుడు దానికి ఎదురుగా రాస్తున్నప్పుడు ఇది రైట్ సైడ్ వేస్తూ ఉండాలి. లోపుగా ఉన్నది తీసేసింది లెఫ్ట్ సైడ్ వేస్తుంటాం దానికి ఎదురుగా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ చూడండి 19 వచ్చేటప్పటికి ఇక్కడ 10 9 19 20 2 times 29 2 times 9 29 39 3 times 9. ఇక్కడ వరకు 40 వచ్చేటప్పటికి ఇక్కడ L అంటే 50, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 10 వేసామంటే మైనస్, అంటే 50లో 10 తీసేస్తే 40. L 50, 59 కావాలి. 50 ప్లస్ 9 అటువైపు, అంటే రైట్ సైడ్ వేసేటప్పుడు ప్లస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు మైనస్ అవుతుంది. సో 59. 60 కావాలంటే 50 ప్లస్ 10. నెక్స్ట్ ఇక్కడ 70 కావాలంటే 50 ప్లస్ 10. 80 కావాలంటే 50 ప్లస్ 10. 90 కావాలంటే మళ్ళీ 100 సికి లెఫ్ట్ సైడ్ వేస్తే 10 మైనస్ సి మైనస్ 10 90 సి 100 C 200, అలాగే C 300. 400 కావాలంటే ఇక్కడ D అంటే 500 మైనస్ C 100, D మైనస్ 100 400, D 500. ఇక్కడ D 800 అంటే 600 కావాలంటే D ప్లస్ C అంటే DC 600, D డబుల్ C 700, D ట్రిపుల్ C 800. 900 కావాలంటే M 1000 C 100, 1000 మైనస్ C 900, M 1000. నెక్స్ట్ ట్రిపుల్ M అంటే డబుల్ M అంటే 2000, ట్రిపుల్ M అంటే 3000. నెక్స్ట్ 4000 కి వచ్చేటప్పటికి ఇలా రాయాలి, అంటే 4 లా రాసి పైన బార్ చేయాలి. పైన ఓన్లీ బార్ ఉంటే 4000, పైన ఓన్లీ బార్ ఉంటే 5000, పైన ఓన్లీ ఇంకా 6000, 7000, 8000, 9000, 10,000 ఇలా వస్తాయి. ఇవి రోమన్ సిస్టమ్. ఇవి ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇచ్చారు XL, లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ అంటే L అంటే 50, 50 మైనస్ 10 L మైనస్ X, 50 మైనస్ 10 40. CX5, C అంటే మనకి C అంటే మనకు తెలుసు 100, X అంటే 10, V5 అంటే 100 ప్లస్ 10 ప్లస్ 5 150. ఇలాగా వాటిని మనం తెలుసుకోవాలి. ఇది రోమన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏ నెంబర్ అయినా సరే రోమన్ సిస్టంలో వేయచ్చు. తర్వాత ఇండో అరబిక్ సిస్టమ్, ఇంగ్లీష్ సిస్టంలో కూడా మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ? ఇక్కడ ఒక నెంబర్ తీసుకోండి. ఇక్కడ 5,36,749 మనం ఇండో అరబిక్ సిస్టంలో తీసుకున్నాం. ఏ సిస్టంలో తీసుకున్నా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఒకలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫేస్ వాల్యూ ఆఫ్ 7, ఇక్కడ 7 ఉంది. ఫేస్ వాల్యూ అంటే 7 ఎప్పుడు 7, 9 ఎప్పుడు 9, 3 ఎప్పుడు 7, అంటే దాని వాల్యూ ఫేస్ వాల్యూ అంటారు. అది ప్లేస్ వాల్యూ, అది ఏ ప్లేస్లోకి వెళ్తే ఆ ప్లేస్ వాల్యూ దాని వాల్యూ మారుతుంది. ఇది యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ 700 ఉన్నది అంటే 7 into 100 700. సపోజ్ 6 యొక్క ఫేస్ వాల్యూ 6, బట్ ప్లేస్ వాల్యూ 1 యూనిట్స్, టెన్స్,
100, 1000. 6 into 1000, 66,000. 3 ఫేస్ వాల్యూ 3i. ప్లేస్ వాల్యూ కావాలంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. అంటే 3 into 10,000, 30,000. 3 యొక్క ప్లేస్ వాల్యూ 30,000. అలాగే 5 యొక్క ఫేస్ వాల్యూ 5, ప్లేస్ వాల్యూ కావాలంటే lakhs. అంటే 5 into 1 lakh. అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs. అంటే 5 into lakh, 5 lakh. అలాగా ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ కూడా మనం తెలుసుకోగలం. టుడే we learned 3 kinds of number system. టుమారో నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ ఈ నెంబర్ సిస్టంలో ఉన్న కొన్ని సమ్స్ మనం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సతీష్ మాస్టర్ 49.